ఓం నమో భగవతే వాసుదేవాయ. తులసీదాస్ గారు ప్రతిరోజు చెంబుతో కసిన నీళ్లు తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసి ఆ చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉండేవారటండి. ఆ రావి చెట్టు మొదట్లో గంగాజలం పోస్తూ ఉంటే ఆ జలం తగిలిందో ఏమిటో ఆ చెట్టు పైన ఉన్న ఒక బ్రహ్మరాక్షసుడు కిందకి దిగాడట. బ్రహ్మరాక్షసులు అంటే ఎవరో అనుకుంటున్నారేమో, వేదం చదివి కూడా దొంగతనం లాంటివి చేసి బతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారండి. అటువంటి బ్రహ్మరాక్షసుడు కిందకి దిగి తులసీదాస్ గారితో ఇలా అన్నాడట, మీరు నాకు చాలా మహోపకారం చేశారు. ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడున్నాను. మీరు తెచ్చి గంగాజలం పోస్తూ ఉన్నారు. ఆ జలం యొక్క స్పర్శ చేత నా పాపం ఉపశమించింది. నేను సాధారణమైన రూపాన్ని పొందాను. సో మీకు నేను ప్రత్యుపకారం చేస్తాను, చెయ్యాలి అని అనుకుంటున్నాను అని అన్నారట. మీరు రామదర్శనం కోసం పరితపిస్తున్నారు కదా, మీకు దర్శనం అవ్వాలంటే చేయించగలిగిన వాడు హనుమ ఒక్కడే. హనుమ ప్రతిరోజు వస్తారు. ఎక్కడికి వస్తారో తెలిసిన, ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావించబడుతుందో, ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడికి వస్తాడు. కాశీలో హనుమాన్ ఘాట్లో ఒక వ్యక్తి ప్రతిరోజు రామాయణం చెప్తారు. అక్కడికి హనుమ వచ్చి కూర్చుంటారు. ఎలా గుర్తుపడతావో తెలుసా? అందరికంటే ముందొస్తారు. అందరికంటే చివర్లో ఒక్కడే తలదించుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుని నడిచి వెళ్ళిపోతాడు. మీరు గుర్తుపెట్టి వెంట వెళ్ళండి అని తులసీదాస్ గారితోటి ఈ బ్రహ్మరాక్షసుడు చెప్పాడు. ఇప్పుడు తులసీదాస్ గారు సేమ్ అలాగే ఆయన ఏ విధంగా చెప్పాడో అలాగే వెళ్ళి ఆ వ్యక్తిని గుర్తుపట్టి వెంట వెళుతూ ఉంటారు. అప్పుడు హనుమ గుర్తించి వెనక్కి తిరిగి గర్జించి, ఎందుకు నా వెంట వస్తున్నావు, ఎవరు నువ్వు అని చెప్పి అడిగారటండి. అడిగితే అప్పుడు ఈ తులసీదాస్ గారు అన్నారట, నాకు రామదర్శనం కావాలి, అది మీ వల్ల మాత్రమే అవుతుంది అని కాళ్ళ మీద పడిపోయారట. అప్పుడు హనుమ ఇలా చెప్పారట, ఒక స్థలం చెప్పి అక్కడికి వెళ్ళి ఈ రామనామం జపిస్తూ ఉండు, నీకు రామదర్శనం అవుతుంది అని అన్నారటండి. ఇప్పుడు ఆ తులసీదాస్ గారు ఆ చెప్పిన ప్లేస్కి వెళ్ళి అక్కడ రామనామం జపిస్తూ తపస్సు చేస్తూ ఉన్నారటండి. ఇలా చేస్తూ ఉండగా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా రాజకుమారుల రూపంలో గుర్రాలపైన వచ్చారటండి. వీరిద్దరూ కూడా గుర్రాలు దిగి అరుగు మీద కూర్చుని సేద తీరారట. ఈ తులసీదాస్ గారు ఏమనుకున్నారంట, ఎవరో రాజకుమారులు అని అనుకున్నారట. వాళ్ళిద్దరూ గుర్రాలెక్కి వెళ్ళిపోయారట. ఇంతలో హనుమ వచ్చి, రామలక్ష్మణులు వచ్చారు, గుర్తుపట్టావా లేదా అని అడిగారట. ఎప్పుడు వచ్చారు అని తులసీదాస్ గారు అన్నారట. అయ్యో, ఆ ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చారు కదా, నువ్వు గుర్తుపట్టలేదా, అయితే వాళ్ళు అందుకే వెళ్ళిపోయారు అని అన్నారట. తులసీదాస్ గారు చాలా బాధపడ్డారట. మళ్ళీ సాధన మొదలు పెట్టారటండి. అలా చేయగా కొన్నాళ్ళకి ఒక చిన్న పిల్లాడి రూపంలో రాముడు వచ్చాడటండి. అప్పుడు తులసీదాస్ గారు గంధం తీస్తున్నారట, రామచంద్రమూర్తికి లేపనం చేద్దామని. ఈ చిన్న పిల్లాడి రూపంలో వచ్చిన ఆ రాముడు ఏమన్నారట, తాత తాత నాకు గంధం ఇస్తావా అని అడిగారట. ఇది రాముడి కోసం తీస్తున్నారా, నువ్వు పో అన్నారట. అయ్యో, మళ్ళీ పొమ్మంటున్నాడే, పిల్లవాడి రూపంలో వచ్చింది రాముడు కదా, తెలుసుకోవట్లేదు కదా అని చెప్పి హనుమ ఒక పంజరంలో చిలుక రూపంలో వచ్చి పాట పాడారట. రాముడే పిల్లాడి రూపంలో వచ్చి తులసీదాస్ గారిని గంధం అడుగుతున్నాడు. గుర్తించని తులసీదాసు వెళ్ళిపోమంటున్నాడు అని. అది విన్న తులసీదాస్ గారు వెంటనే పిల్లాడి కాళ్ళ మీద పడిపోయారటండి. వెంటనే రామచంద్రమూర్తి దర్శనం జరిగిందటండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.